Hi friends, welcome to Nifty analysis for 7th August 2025. ఈరోజు నిఫ్టీ మూమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో 24,660 అంటే దీనిపైన ట్రేడ్ అవుట్ స్టార్ట్ అయితే ఫర్దర్ రైట్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ మనకి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,580 ఆ రేంజ్ అనుకున్నాము. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే సెకండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,550 అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ మనకి ఈరోజు నిఫ్టీ అనేది 24,550 లెవెల్ టచ్ అయ్యి అక్కడి నుంచి ఒక 70-80 పాయింట్స్ బౌన్స్ అంటే 24,630 లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ ఆ నుంచి సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసి నియర్ ఏదైతే మనకు సపోర్ట్ అనుకున్నామో 24,550 ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి వస్తే రేపు అనేది మనకు వీక్లీ ఎక్స్పైరీ. అదేవిధంగా మనకు ఈ రెసిప్రోకల్ ట్రాక్స్ ఏదైతుందో మనకు ప్రీవియస్గా 25% ఉన్నది, దానిపైన ఇంకొక 25% ట్రంప్ యాడ్ చేసిండు. మేబీ ఆ బేసిస్లో ఈవెన్ ఆ న్యూస్కు రియాక్ట్ అవుతే మార్కెట్ అనేది ఎలా రెస్పాండ్ అవ్వచ్చు, మేబీ ఆ న్యూస్ అనేది మార్కెట్లో ఆల్రెడీ డిస్కౌంట్ అయిందా అనేది మనకు రేపు ఓపెనింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఓవరాల్గా మనకు రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనకు ఇది మార్కెట్ అనేది చూస్తే మనకు ఒక సైడ్ వేస్గా ట్రేడ్ అవుతూ వస్తుంది, సైడ్ వేస్ టు బేరీస్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇది ఒక ఛానల్ డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ ఒక ప్యారలల్ ఛానల్ డ్రా చేస్తే ఈ హై నుంచి మనము ఏదైతే ఈరోజు మార్నింగ్ హై ఉందో అక్కడికి మనము డ్రా చేస్తే ఒక లెవెల్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఏదైతే 24,550 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే మనకు ప్రీవియస్ ఏదైతే లో ఉందో ఆ రేంజ్ ప్లస్ ఈ రోజు లో ఏదైతే ఉందో ఆ రేంజ్ 24,550 అనేది ఇన్ కేస్ దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా మనకు ఈ ఛానల్ బాటమ్ ఏదైతుందో 24,490 ఆర్ 450 లెవెల్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 24,550 లెవెల్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎప్పుడైతే 24,550 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అది 24,450 480 నుంచి 450 లెవెల్ టచ్ అవ్వచ్చు. ఈ రేంజ్లో మనకు ఏదైతే 450 480 రేంజ్లో మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఫర్దర్ హైయర్ సైడ్ వస్తుందా, లేదంటే ఈ ఛానల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తుందా అనేది మనకు ఈ రేంజ్లో చూడడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మనకు హైయర్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ రేంజ్ అనేది 24,600 రేంజ్ అనేది మనకి ఇంపార్టెంట్. 24,600 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఫర్దర్ హైయర్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,670 రేంజ్ ఉంటుంది. ఈవెన్ 24,670 క్రాస్ అవుతే 24,750 రేంజ్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకు మెయిన్గా వచ్చేసి రేపు ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. అక్కడ 24,550 లెవెల్ అనేది ఒకటి ఇంపార్టెంట్. మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు నిన్న మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో సపోర్ట్ రేంజ్ వచ్చేసి 55,250 నుంచి 55,100 రేంజ్ అని ఒక సపోర్ట్ రేంజ్ అనుకున్నాము. ఈ రేంజ్ సస్టైన్ అయితే ఫర్దర్ హైయర్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాము. బట్ ఇక్కడ మనకు ఆర్బీఐ వచ్చేసి మనకు రెపో రేట్ అనేది అన్చేంజ్ ఇవ్వడం జరిగింది. ఆ బేసిస్లో ఫస్ట్ 1 అవర్లో మార్కెట్లో ఒక స్లో మూమెంట్ తర్వాత ఒక ఫాల్ చూడడం జరిగింది. ఆ ఫాల్ తర్వాత మనకు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 24,250 లెవెల్ సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి మనకు 570 లెవెల్ 560 లెవెల్ టచ్ అయింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి వస్తే ఎప్పుడైతే ఈ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బాటమ్ సైడ్ 55,250 నుంచి 55,100 అనేది ఒక రేంజ్ అవుతుంది. అంటే ఈ రేంజ్ మనకు సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్లో వచ్చేసి హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక కండిషన్ ఏంటంటే 55,500 అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎప్పుడైతే 55,500 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా అది 55,750 ఆ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ మనకు ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ దాని బేసిస్లో మార్కెట్ అనేది నెగిటివ్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యి 55,100 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏదైనా మనకి ఏంటంటే ఓపెనింగ్ తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ ఆర్ 1 అవర్ టైం చూసుకొని అక్కడ ప్రాపర్ ప్రైస్ యాక్షన్ సెటప్లో ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బయర్ అనే వాళ్ళు ఏంటంటే ర్యాండమ్ ట్రేడ్స్ను కొంచెం అవాయిడ్ చేసి ఒక ప్రాపర్ సెటప్తో 1 or 2 ట్రేడ్ చేసి అక్కడ మోర్ దెన్ 50 to 60% మనము
విన్నింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద మంత్ అకౌంట్ ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనము ర్యాండమ్ ట్రేడ్స్ చేయడము, లేదంటే న్యూస్ బేస్డ్, న్యూస్కు మార్కెట్ ఇలా రెస్పాండ్ అవుతుంది అని ఆ బేసిస్లో ట్రేడ్ చేసేదంటే ఓవరాల్ ఏంటంటే మన అకౌంట్ ఖాళీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ ఉండి మనము ప్రాపర్ ట్రేడ్ సెటప్తో ఒక ట్రేడ్ అంటే డైలీ 1 or 2 ట్రేడ్స్కి మనం స్టిక్ అయ్యి అక్కడ ప్రాపర్ సెటప్తో ట్రేడ్ చేసి దానిలో ఒక రిస్క్ రివార్డ్ అనేది ప్రాపర్ మెయింటైన్ చేస్తే ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసి మనకు మోర్ దాన్ 60% ఆర్ 50 to 60% మన సక్సెస్ రేట్ ఉంటే ఓవరాల్గా అకౌంట్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదు ర్యాండమ్ ట్రేడ్ చేసి స్టాప్ లాస్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా చిన్న చిన్న ప్రాఫిట్లు ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ఓవరాల్గా అకౌంట్ అనేది ఆల్వేస్ అది నెగిటివ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.